ఎస్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ములుగు జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావులకు గోవిందరావుపేటకు చెందిన కావ్య మద్దెల లక్ష్మిలు ధన్యవాదాలు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో యువతకు మొదటిసారి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత మంత్రి సీతక్కకే దక్కుతుందని అన్నారు లక్ష్మి, కావ్య. ఏలూరు జిల్లా అడినికల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి చీపురుతో ఊడ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ప్రాంగణంలో టాయిలెట్స్ కూడా స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లాలో జూలై 24వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యాస పురోగతిపై చర్చలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు మీ సేవా కేంద్రాలను డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, మీ సేవా మేనేజర్ విజయ్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్తగా వచ్చిన ఎస్ఎస్సీ మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, వ్యవసాయేతర మార్కెట్ విలువ సర్వీసుల గురించి మీ సేవా నిర్వాహకులకు వివరించారు. ఏ విధమైన టెక్నికల్ సమస్యలు వచ్చినా అతి త్వరగా క్లియర్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ నమోదు చేయాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింపై ఎంబీవీపీ నాయకులు వీసీకి చేసిన ఫిర్యాదులు తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కాసిం నిజాయితీ గల ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా అడవి మామిడిపల్లి గ్రామంలో శివాజీ చౌక్ దగ్గర ఉన్న ఓ రెండిళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. తమ అమ్మ నిన్న తాళం వేసి తన ఇంటికి నిజామాబాద్ తనని చూడ్డానికి రావడం జరిగిందని బాధితురాలు కూతురు తెలిపింది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగలు ప్రవేశించి సుమారు 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 20,000 నగదు దొంగిలించారని బాధితులు ఆరోపించారు. నిర్మల్ జిల్లా దుస్రాబాద్ లో గ్రామస్తులు తమ ఊరి సాంప్రదాయాన్ని ఘనంగా చాటుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఊరంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఇంటింటా కప్పతల్లి ఆట ఆడి భక్తిభావాన్ని చాటుకున్నారు. గండి నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని మల్లన్న స్వామి ఆలయం దగ్గర వరద పాసం పోశారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ విజయంతోనే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమత్తు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో టీఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక హక్కుల సాధనలో నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు.